గ్రామం. దాదాపు నేను 3 ఎకరాలు పత్తి వేసిన. పత్తి వేస్తే అలా వర్షాకారంగా చాలా నష్టపోయినా. కైకిలి గోళ్ళే 30 ఎకరా ఒక మనిషికి 300 చొప్పున అయినాయి కూళ్ళు. దాదాపు రోజుకు వచ్చిన సాయంత్రం పొద్దున 6ంటికి కైకిలోళ్ళు వస్తే మళ్ళీ 12:30 వరకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ఇచ్చుడు 300 కైకిలి. ఎకరానికి ఏరితే దాదాపు క్వింటల్ జూత కాలే పత్తి. చాలా రైతులు నష్టపోతారన్న. వర్షంకారంగా పత్తులు జూత పంట రాక మార్కెట్ రేటు 6500 అయిందన్న. మార్కెట్ నెంబర్ 1 పత్తి 6500 అయినాయి. మళ్ళా ఏసుడు ఒక్కటే వేస్తారు. పోయి మిల్లు కడిగి పోతే మళ్ళీ 100-200 కటింగ్ చేస్తారు తేమ ఉన్నదని. ఎంత దారుణం అన్న. సీసీ ఉండాలన్న. సీసీ ఉంటేనే కొద్దిగా రైతులకు సుతా బాగా అనుకూలం ఉంటుంది అన్న. ఏ బ్రిడ్జ్ ఈయనే ఉండాలన్న. పతాకం పోయి ఎక్కడికో పోయి మళ్ళీ వేసుకొచ్చి ఈడికి వచ్చి మాకు ఎంత రిస్క్ అవుతుందన్న. యాసమైన చాలా మంది ముసలోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు వస్తారు, సాతనగాని వాళ్ళు వస్తారు. మాతో రమ్మన్నా సుతా బండి ఎక్కి దిగి చేసే వరకు సుతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న. సుతా రేటు పెడతలేరు, ఏం పెడతలేరు. ఇక్కడ ఎంత మంచి అక్కడ కూర్లోకి సరిపోతలేదు. వాన కొట్టి మొత్తం పత్తి అంతా మొత్తం బొగ్గు అయినట్టు అయింది. సగం పత్తి రాలేపోయింది, సగం పత్తి కరాబట్టేది. ఉన్నదానికి ఎంత మంచిగా ధర తక్కువ పెడతారు. ఈ అన్న ధర మళ్ళీ అడిగి పోయినాక మిల్లులకు పోయినాక మళ్ళీ కొత్తారు. వాళ్ళు ఒకటైతారు. మేము పంట పండించిన మమ్మల్ని ఎవరు దేకుతానే లేరు, మా సంగతే సుత్తలేరు. ఎంత మంచిగా పండించి చేసినా కైకిల్లోళ్లకు 600, ఒక్కొక్కలకు 450 ఎత్తలేరు. ఇది మాకు అన్యాయమైన పైన అవుతుంది. కూళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా మాకు ఎన్ని రోజులు కావాలి, ఎట్లా కావాలి? ఈ కూళ్ళు పడతలేవు. అసలుకే ఇంత కష్టపడి పండించి ఇన్ని రోజులు చేసినా కానీ కూళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. అలా వానకాలం అట్లా చేసింది, చేతులు ఇట్లా చేస్తారు, ఇక్కడ రాస్తారు, అడిగి వెనక కోస్తారు. వేసిన ధర 200-300 మళ్ళీ తక్కువ చేసుకుంటారు. ఆ సీసీ వస్తే వాళ్ళు ఒక లెక్కకుంటుంది. ఆ సీసీ వస్తలేదు. ఇంకా సీసీ ఇంకెన్నడూ వస్తుంది. అంటే వాళ్ళు వచ్చే వరకు పత్తి అయిపోతుంది. మాకు కాసులే కాయలేదు. సీసీ అంటారు వార్తలలో చెప్తారు, ఇక్కడ చెప్తారు, అక్కడ చెప్తారు. అది ఈ దళాలు వీళ్ళు ఇవన్నీ చేసే వాళ్ళు మాకు ఇస్తలేరు. వాళ్ళకి వచ్చినంత లాభం అన్న ముస్తాంతరం అన్న మిగులుతలేవు, కూలి మిగులుతలేవు. ఈ రేవంత్ రెడ్డి చేసిన పని ఇంకెన్ని రోజులు ఇట్టుంటుందో మరి, ఎంత చెప్తారో. ఈ పాలక వర్గం పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, ఏదైతే లేదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క రైతులకు నా నమస్కారాలు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతుకు ఎలాంటి అన్యాయం జరగద్దు అని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవన్న గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతుకు ఏ ఒక్క వ్యక్తి అన్యాయం చేయాలనుకుంటే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశాలు మాకు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారమే నిన్న అతిదారులతోటి, ట్రేడర్స్ తోటి, ప్రతి ఒక్కరితోటి మీటింగ్ మా పాలక వర్గం అంతా కలిసి అటెండ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో రైతుకు తగిన మద్దతు ధర, కాంట విషయంలో ఎలాంటి జోక్యం జరగకుండా తగిన మద్దతు ధర కల్పించాలని మేము ప్రతి ఒక్క అర్తిదారికి, ట్రేడర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీ పత్తిని పొడి పత్తిగా తీసుకురావాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాను. మా వ్యవసాయ కాటన్ మార్కెట్కు మీరు పత్తిని తీసుకొచ్చి తగిన మద్దతు ధర కూడా మేము మేమే కల్పిస్తామని విన్నవించుకుంటున్నాం. కాబట్టి రైతులు వ్యవసాయ కాటన్ మార్కెట్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, గ్రామాలలో దళారులు వాళ్ళు వచ్చి మీ పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాంట విషయంలో వాళ్ళు మోసాలు కూడా చేయడం జరుగుతుంది. అలాంటి మోసానికి మీరు గురి కాకుండా ఉండాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. మార్కెట్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ తగిన మద్దతు ధర కల్పించే పూచి మా పాలక వర్గం దాన్ని తెలియచేసుకుంటూ. నమస్కారం అండి. నా పేరు ఆర్ మల్లేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంటలో గత 20 రోజులుగా కొత్త పత్తి మార్కెట్ యార్డుకు రావడం జరుగుతుంది. కానీ అకాల వర్షాల వల్ల పత్తి క్వాలిటీ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పత్తిని తీసుకొచ్చి, తడిసిన పత్తిని తీసుకొచ్చి, బాలేని పత్తిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం ద్వారా చాలా వరకు రేటు తక్కువగా పలుకుతుంది. ఈరోజు మాత్రం 150 వెహికల్స్ దాకా మనకు మా వెహికల్స్ వచ్చినాయి. దాదాపుగా ఒక 1000 నుంచి 1200 క్వింటాల పత్తి ఉంటుంది. ఈరోజు రేట్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 6750 రూపాయలు, మినిమం వచ్చేసి 5000, మోడల్ వచ్చేసి 6500 రూపాయలు రేటు పలకడం జరిగింది. ఈరోజు రైతులకు సూచించేది ఏంటంటే, రైతు సోదరులందరూ కూడా ఇంటి దగ్గర ఆరబెట్టుకొని
దాన్ని గ్రేడింగ్ చేసుకొని నీట్గా తీసుకొచ్చినట్లయితే పోటీ ధర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ ధరని పలికితే మంచిగా రైతులకు కూడా గిట్టుబాటు అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఆరబెట్టుకొని తేవాలి. అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు కూడా రైతులకు తెలుసు, కమిషన్ ఏజెంట్లకు తెలుసు రైతులు ఎప్పుడు పత్తి తెస్తారు ఏందనేది. రైతులకు కొంతమందికి అవగాహన లేకపోవచ్చు కాబట్టి కమిషన్ ఏజెంట్లు కూడా ముందస్తుగా పత్తి తీసుకొస్తారని చెప్పినప్పుడు ఇంటి దగ్గర ఆరబెట్టుకుని గ్రేడింగ్ చేసుకుని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేసినట్లయితే రైతుకు న్యాయం చేసినట్టుగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు మంచిగా ఉన్న పత్తిని మార్కెట్కి తీసుకొచ్చి అమ్మకూడదు. అదేవిధంగా ఊర్లలో కూడా అమ్మకుండా ఉండి ఆ పత్తిని క్వాలిటీ పత్తిని దాచిపెట్టుకొని దీపావళి పండుగ తర్వాతకి సీసీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతాయి కాబట్టి క్వాలిటీ పత్తిని దాచుకొని పెట్టుకున్నట్లయితే సీసీ సెంటర్లు పండుగ తర్వాత ఓపెన్ అయిన తర్వాత అమ్ముకున్నట్లయితే మంచి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 8,110 రూపాయలు దక్కుతుంది కాబట్టి తక్కువ ధరకు మార్కెట్కి వచ్చి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని చెప్పేసి తెలియజేస్తుంది. అదేవిధంగా మార్కెట్లో పడినటువంటి రేటు వచ్చినటువంటి పత్తి బండ్లను ఇక్కడ రేటు వచ్చిన పత్తి బండ్లని మిల్లుల దగ్గర జిన్నింగ్ మిల్లు దగ్గర పోయిన తర్వాతకి కొంతమంది రైతులు అంటే రేటు తగ్గిస్తున్నారు, మాకు ఇక్కడున్న రేటు అక్కడ ఇవ్వట్లేరని చెప్తున్నారు. అట్టి విషయం మీద నిన్న మధ్యాహ్నం 4 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేసి కమిషన్ దాంట్లో ఖరీదారుతో ఏర్పాటు చేసి ఎవరైనా సరే రైతులకు వచ్చిన పోటీ ధరని మిల్లుల దగ్గర పోయినాక క్వాలిటీ బాగాలేదని డిస్కలర్ ఉందని చెప్పేసి అనేక కారణాలు చెప్పి రైతులను ఇబ్బంది పెట్టి రేటు తగ్గించినట్లయితే అట్టి విషయం మీద మాకు ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే అట్టి మిల్లర్లపైన కానీ ట్రేడర్లపైన కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరం వస్తే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని